నువ్వు తెలియనట్టుగా వెళ్ళిపోయాం వాడికి. బయట చిన్న పని ఉంది. హలో అన్నా, ఏ మజా నిజంగానా? షిట్, ఏమైందమ్మా? మ్యాచ్ పోయిందంటారా? నిజంగా చెప్పు. నిజంగా మ్యాచ్ పోయిందంట. కన్నా కాల్ చూస్తుందా? భయమవుతుందిరా. కట్ చేసా. అరే బుక్కి నుంచి ఫోన్ మామ, బుక్కి ఫోన్ చేస్తుండ్రా. మళ్ళా ఏమో అర్థం కాదు. కట్ చేసా. అసలు అన్నప్పుడు తెలియదా మళ్ళీ ఎట్లా అన్నావు? బైక్ తీసుకోనా, బైక్ పెట్టుకోవాలా? పైసలు లేవన్నా. పైసలు లేవా? అన్న బైక్ కూడా ఇచ్చేస్తే అన్న బుక్ తీసుకెళ్ళిపోయాడు. బైక్ అంటే బుక్కి పైసలు బైక్ ఇస్తావా అని మా దగ్గర మాకు పైసలు లేవు. పైసలు లేవన్నా. జగ్లేందా ఏం లేవన్నా. ఇయా సార్ పైసలు కావాలి. డాడీ బ్యాంక్ ఏమన్నాడన్నా? కొంచెం అన్నీ కాదు, అవి మొత్తం 10,000, 15,000, 20,000 దాకా అంతే ఉన్నాయి పైసలు. నాకు పైసలు కావాలి. ఓడిపోయినప్పుడు ఇవన్నీ చెప్పినా ఆ డాడీ పైసలు మమ్మీ పైసలు అని తీసుకోలేదు. పైసలు వచ్చి గెలిచినప్పుడు నేనేం చేయాలి భయ్? డాడీ పైసలు అయితే అవన్నీ కాదు భయ్. గెలిచినప్పుడు తీసుకున్నా లేదా? అవన్నీ కాదు భయ్. అట్లాంటప్పుడు ఆడొద్దు మ్యాచ్లు. పైసలు లేనప్పుడు ఎందుకు ఆడతావు భయ్ మ్యాచ్లు? పైసలు కావాలి నాకు, ఏమైనా చేసుకోను. నువ్వు ఏమైనా ఉంటే 5,000 నాకు ఇచ్చేసి తర్వాత అంతా నువ్వు అంత మాట్లాడుకో. ఇవన్నీ కథ నాకెందుకు చెప్తున్నావా? కొంచెం ఆగు. అరే శ్రీకాంత్, అరే దొరికిండ్రా భయ్ అమ్మాయి వాళ్ళ డాడీకి పైసలు ఇవ్వాలి బ్యాంక్లో అని ఎమ్మో కథలు చెప్తుండు. నువ్వు రాడికి రా. ఓ ఇన్నో నాడు దొరికిండు, పట్టుకున్నా గజులుదా అదా రైట్. ఏమైందా అలాంటి ఏమేమో స్టోరీలు చెప్తుండ్రా భయ్ పైసలు ఇవ్వమంటే? డాడీ పైసలు అన్న, డాడీకి ఇచ్చేది. డాడీ పైసలు గీడి పైసలు అంటే నువ్వు ఎందుకు అన్నావు భయ్ మ్యాచ్? అన్న ఇప్పుడు పైసలు ఉండే ఇచ్చినా కదా, చాలా మ్యాచ్లు కూడా ఇచ్చినా కదా అన్న. జర ప్రాబ్లమ్ అన్న. అన్న అన్న డాడీ పైసలు అన్న. అన్న 20,000 ఉన్నాయి అన్న. అన్న మనకైతే వచ్చేసినాయి కదా, మన పైసలు మనకు వచ్చినాయి కదా అన్న. బయట కదా. అవన్నీ ఎందుకు చెప్తున్నావురా? అవన్నీ ఎందుకు చెప్తున్నావు? అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కాదు డాడీ పైసలు అంటున్నావు. అరే అవన్నీ కాదు, ఏమని చెప్పినావు? ఓడిపోయిన గెలిచినప్పుడు తీసుకున్నావా లేదా పైసలు? గెలిచినప్పుడు తీసుకున్నావా లేదా? అవన్నీ కాదు. నడు నడు రైట్ యశ్వంత్ అన్న. కలుస్తాం ఓకే రైట్. నేను కూడా బయట చెప్పుకోవాలి. బయట మేము కూడా చెప్పుకోవాలి. ఓకే అట్లా చేస్తేనే పైసలు వస్తాయి రా, లేకపోతే రావు. అట్లా 5,000, 10,000 స్టోరీ చెప్పినా కూడా పైసలు వచ్చినాయి. లేకపోతే నొక్కనేనని చెప్పేసాను అని నా మీదనే ఫోకస్ పెట్టుకుంటాడు. అందుకంటే ఫోకస్ పెట్టాను. ఏకా బాబాయ్ అట్లనే అమ్మ ఈ పైసలు ఏ నీ కూడా ఇవ్వని చెప్పక, నేను ఇవ్వని చెప్పను. నడు ఫుల్ ఎంజాయ్ బాగా. సొంత అమ్మాయి ఇచ్చిన బండిని పెట్టిన వాళ్ళ అమ్మాయి నమ్మకాన్ని ఏంది ఏమైంది చెప్పండి మీరు. ఎందుకంటే నేను 10 తీసుకున్నాను కాలేదన్నా. నాగేశ, నేను శ్రీధర్. అర్జెంట్ ఢిల్లీ నొప్పుకాను. అర్జెంట్ ఢిల్లీ ఢిల్లీ రండి. ఢిల్లీ శ్రీధర్
శ్రీధర్ ఏమైంది శ్రీధర్ అర్జెంట్ ఫోన్ చేసాను పాయిజన్ పాయిజన్ ఏమేమి చేయొచ్చు సూసైడ్ ఎందుకు చేస్తున్నా అంటున్నాను అన్న అప్పైందన్న ₹1,00,000 అప్పైందన్న లక్ష మీటింగ్ ఆడినట్టు ఆశపడి ఫస్ట్ టైం వచ్చిందన్న ఫస్ట్ మ్యాచ్ వచ్చింది సెకండ్ మ్యాచ్ ఇట్లా పోతుంది అనుకోలేదు ఇంటర్ అర్థమవుతుంది కాబట్టి చేసిన ఒకసారి గెలిచినాము దాని తర్వాత మళ్ళీ అత్యాశ కోసం మళ్ళీ పెట్టినాము దాంట్లో ₹1,00,000 వరకు అప్పైపోయింది ఇంటి మీదకి అమ్మ నాన్న మీదకి అప్పులు వచ్చి అది చేస్తారు కాబట్టి దానికోసం మేము సూసైడ్ చేసుకున్నాం అనుకుంటున్నాము. మీరు చదువుకున్న వాళ్ళే కదా ఇది తప్పు అనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా ₹1,00,000 కోసమే సూసైడ్ చేసుకుంటారా తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తురాలేదా నా మీరే కాపాడాలన్నా మమ్మల్ని మీరే కాపాడాలన్నా సార్ ఆ ₹1,00,000 నేను సాయం చేస్తాను కాకపోతే నాకు ఒక మాట ఇవ్వండి. జీవితంలో ఒక్కొక్కసారి బెట్టింగ్ ఆడిన నాకు మాట ఇవ్వండి.